చెప్పి మాట్లాడతా అభివృద్ధి ముసుగుల అవినీతికి పాల్పడతా ఈరోజు నీ సొంత కార్యకర్తలు నేను చీకొడతా, నీ ఇంటికి వచ్చి బూతులు తిడతా, నిన్ను దూషించేటువంటి పరిస్థితి. నువ్వు ఒక శాసనసభ్యుడివా, నీది ఒక బ్రతుకా, నువ్వు ఒక ఎమ్మెల్యేవా, ఎమ్మెల్యే స్థాయి దిగదార్చినటువంటి వాడిని. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నీ హయాంలో నువ్వు కొంతమంది అధికారులను లోపరుచుకొని ఎవరినైతే ఇబ్బందులు పెట్టావో వాటి మీద విచారణ జరిపిస్తాం. తప్పు చేయకుండా మీరు అధికారులను శిక్షిస్తే ఆ అధికారులు ఎవరైతే నివేదిక రాశాడో ఆ నివేదిక ఇచ్చినటువంటి అధికారులను వదిలిపెట్టాం. ఖచ్చితంగా వాళ్ళు సస్పెన్షన్ గురి కావాల్సిందే. ఎక్కడెక్కడైతే పొరపాటు జరిగే క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. ఈరోజు గ్రావెల్ దేవునటువంటి వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఎన్ని విధ్వంసాలకు సంబంధించి పాల్పడేటువంటి వాడిని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని చూపిస్తున్నాను. పక్కన మీరు చేసేసినటువంటి గ్రావెల్ అవినీతిని చూపిస్తున్నాను. ఎదురుగా ఉన్నటువంటి ఎప్పుడో చించుకుంటుంటాడు వచ్చి గ్రావెల్కి ఇక్కడ సంబంధించినటువంటి మంచినీటి ట్యాంకులు ఎత్తాను, ఓవర్దని అడిచేసి చేసి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు ఇక్కడి నుంచి ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు మనిషివే అయితే, నీకు నీతి జాతి ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో మరి నేను ఆంజనేయ స్వామి దగ్గర మాట్లాడినట్టు నువ్వు ఆంజనేయ స్వామి ముందు నిలబడి ఆ ప్రాజెక్టులో వాటర్ స్కీమ్ ప్రాజెక్టులో నేను ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పేటువంటి ధైర్యం నీకుందా? ప్రజల అవసరాల కోసమా, నీ స్వార్థ ప్రయోజనాల లంచాల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమా? ఈరోజు దాన్ని ఎందుకు అటకెక్కింది? అవసరం లేకుండా 4 కోట్ల రూపాయలతో నువ్వు శాంక్షన్ చేయించి ఆయన కార్డులు ఇస్తాడంట, ఇంకోటి ఇస్తాడంట. మేము వచ్చిన తర్వాత జలజీవన్ మిషన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో ప్రతి వాడలో వాటర్ ట్యాంకులు నిర్మించి నీళ్ళు ఇచ్చాం, మంచి నీళ్ళు, శుభ్రమైనటువంటి నీళ్ళు ఇచ్చాం, పరిశుభ్రమైనటువంటి నీళ్ళు ఇచ్చాం, వాటర్ ప్లాంట్లు పెట్టాం. పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి తప్ప ఆయన ఎవడో ఇచ్చినటువంటి కాసులు కక్కుతుపడి ఇక్కడ పెడతాడంట సెంట్రల్ ప్లాంట్, 7 నుంచి నీళ్లు తోడతాడంట, ఇక్కడ శుద్ధి చేస్తాడంట, ఆ శుద్ధి చేసినటువంటి జలాలను ట్రాక్టర్లు పెట్టి తరలిస్తాడంట, దాని ద్వారా ఆయన క్యాష్ కొట్టుకుంటాడంట. ఎక్కడన్నా తొక్లక్ పరిపాలన, తొక్లక్ చేస్తాలు తప్ప. నేను చెప్తున్నా, మంచిదే నువ్వు చేసావు అభివృద్ధి కార్యక్రమం అంటున్నావు, అభివృద్ధిలో నువ్వు అవినీతికి పాల్పడరా? నేను అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయి. ఆ కాంట్రాక్టర్ దగ్గర కడపకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అతను, ఆ కాంట్రాక్టర్ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు, నేను డబ్బులు పొందలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చూస్తున్నాం. అదేవిధంగా పక్కన ఉంది ఐటీఐ కాలేజీ. రామనారాయణ రెడ్డి గారు 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకు సంబంధించి, పొదలకూరుకు సంబంధించి దాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే నీ ప్రభుత్వం నువ్వు ప్రబుద్ధుడివి వేసావు, ఓడిపోయావు, శాసనమండలి సభ్యుడు అయ్యావు, మంత్రి అయ్యావు కదా, 5 సంవత్సరాలు ఏవి గాడిదలు వేసావు, కనీసం దానికి కట్టాలనేటువంటి ఆలోచన జరగలే. మా ప్రభుత్వం వచ్చింది. మే 23వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టుగా ప్రకటించింది ఎన్నికల సంఘం 2019లో. మేలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మే 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన దగ్గరికి వెళితే నవంబర్ 30, 2019 రోజు నేనే స్వయంగా వచ్చి 3,38 లక్షల రూపాయలతో పక్కన ఉన్నటువంటి ఆ ఐటీఐకి నేను శంకుస్థాపన చేయడం జరిగింది. కరోనా కష్టకాలం, ఎక్కడ పనులు జరగలేదు. అయినా సరే వాటన్నిటిని ఎదిరించి, వాటన్నిటిని అధిగమించి దాన్ని రికార్డ్ టైంలో ఆగస్టు 2022లో మంత్రిగా నేను మరలా వచ్చి ఆ 3,38 లక్షల రూపాయల నిధులతో దాన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఇది అభివృద్ధి కాదా జగనన్న కాలనీ? ఆ కుడి పక్కన ఉన్నటువంటి ఆ ఐటీఐ కాలేజీ అభివృద్ధి కాదా? ఈ రెండు అభివృద్ధి అయితే నువ్వు చేసేటువంటి గ్రావెల్ అవినీతి, ఆ పక్కన ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి వాటర్ ప్లాంట్ అవినీతి అయితే దీనికి ఏమైనా సమాధానం చెప్తావు? ఏదో వచ్చి సొల్లు మాటలని మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, ఒక పద్ధతి మీద నిలబడు. నువ్వు అన్నావు అభివృద్ధిని గురించి చర్చకన్నావు. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా అవినీతి తప్ప, నీ చుట్టుపక్కల అవినీతి, అరాచకం, విధ్వంసం తప్ప, వెన్నుపోటు పార్టీ, అరాచకాల పార్టీ తప్ప ఎక్కడన్నా మీకు సంబంధించినటువంటి ఒక నిబద్ధత ఉందా, ఒక నీతి ఉందా, ఒక నిజాయితీ ఉందా? ఏదన్నా జరిగితే సచివాలయాలు ఎవరి హయాంలో వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు ఎవరి హయాంలో వచ్చాయి, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఎవరి హయాంలో వచ్చాయి, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీకి నిధులు ఇచ్చి ఎవరు పూర్తి చేశారు, ఎవరి హయాంలో దాన్ని ప్రారంభించాం? కాబట్టి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి నువ్వు పూర్తి చేయలేకపోయావు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభించి వెళ్ళిపోయావు, శంకుస్థాపన రాయి, దాన్ని పూర్తి చేసాము, నిధులు ఇచ్చి ప్రారంభించాం. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనేటువంటిది చూపించాం. మీలాగా పబ్లిసిటీ చేసుకోవడం, లేనిపోని ప్రచారాలు చేసుకొని కాలయాపన చేసేటువంటి పరిస్థితి ఏ రోజు రాలేదు.